డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏరియా ఆసుపత్రి, మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలకు వెళ్లారు. ఏరియా ఆసుపత్రిలో అన్ని విభాగాలను తనిఖీ చేసి సంబంధిత వైద్యులతో చర్చించారు. ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడి అక్కడున్న సదుపాయాలు, సమస్యల గురించి తెలుసుకుని ఎవరికి ఇబ్బందులు కలగకూడదని వైద్యులకు సూచనలు చేశారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు సిగ్నల్ లేకపోవడంతో వైద్యులు, రోగులు ఎవరికైనా సమాచారం అందించాలి అన్న ఇబ్బందికరంగా మారింది. దీంతో సెల్ టవర్ను పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు సెల్ నెట్వర్క్ కంపెనీలతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీలు చేశారు. విద్యార్థినులకు అందిస్తున్న ఆహారం మెను, పుస్తకాలు, బోధన గురించి విద్యార్థినుల్ని అడిగి తెలుసుకున్నారు. దానికి కనుక్కుందాం. వంట డీటెయిల్స్ కనుక్కోవాలి. ఇప్పుడు రేపే మేమంతా కూర్చొని మాట్లాడతారు. ఎందువల్ల రెఫర్ చేస్తున్నారు? షార్ట్ ఆఫ్ ఎక్విప్మెంటా, షార్ట్ ఆఫ్ డాక్టర్సా, లేదా రకరకాల 100 హాస్పిటల్కి బెడ్స్ రాలేదు. వాళ్ళ మినిమం ఫెసిలిటీస్ కావాలి కదా. ఆపరేషన్ చేయాలా, లేకపోతే పేషెంట్స్ చూడాలి, మినిమం ఫెసిలిటీస్ కావాలి. వాటర్ కానివ్వండి, రకరకాల పరీక్షలు ఇవన్నీ లేవుతాయి. వాళ్ళు చెప్తారు ఇంకా కంప్లీట్ కాలేదు, ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయింది, సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ కాలేదు. వాళ్ళ ఇబ్బంది అనుకున్నాయి. అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని ఏం చేస్తే బాగుంటుంది, తొందరగా ప్రజలకు అందుబాటులో వచ్చే మార్కెట్ చేయాలి. ఒకసారి మళ్ళీ డాక్టర్ వాళ్ళతో మాట్లాడి, కన్సల్ట్ ఆఫీసర్స్ మాట్లాడి, మాట్లాడి ఎందువల్ల డిలే అయింది, వాట్ ఆర్ రీజన్స్ కనుక్కొని తొందరలోనే స్టాఫ్ రిక్రూట్ చేసుకుంటూ మన స్టార్టెడ్ డాక్టర్ ఎందుకు రావట్లేదు, డాక్టర్స్ సమ్ రీజన్స్ ఉంటాయి కనుకొని దాన్ని మనం రీప్లేస్ చేస్తారు. డాక్టర్ అయిపోతే కొంత వేరే డాక్టర్ వేసి ఇబ్బంది లేకుండా చూస్తే ప్రయత్నం చేస్తాం.